మహాగణుడైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మా ఇదిగో వాక్యం అనే ఒక ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న మిమ్మల్ని తండ్రి దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న ఆయన మాటను విని వాటి ప్రకారంగా జీవించడానికి మనము కృషి చేద్దాం. ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు, కాపాడే దేవుడు, ఆయన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచిన దేవుని యొక్క మాట విని మనము అట్టి రీతిగా జీవిద్దాము. తండ్రి మమ్మల్ని దీవించుగాక. ఈరోజు వాక్యము మనిషిని దేవుడిగా చేసెను. హల్లెలూయా. ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వింతైన మాట, వింత కలిగించిన మాట. ఎందుకంటే మనిషే, దేవుడు దేవుడే. కానీ ఇక్కడ ఈరోజు వాక్య అంశం ఏంటంటే ఒక మనిషిని దేవుడిగా మార్చాడు దేవుడే. మరి ఆ వర్తమానం ఏదో మనం నేర్చుకుందామా? ఇప్పుడు సంగమా, ఈ లోకంలో మనిషిని నిలబెట్టి అధికారం లేని వాడికి అధికారం ఇచ్చి అందనాన కూర్చున్న వారిని కూర్చోబెట్టి బలహీనులను బలపరిచే గొప్ప ధన్యత మనుషులకు ఉంది, అంతవరకే. కానీ మనిషిని దేవుడు చేసే మహత్యము మనిషికి లేదు. కానీ ఈరోజు మనం మనుషులను దేవుడిగా భావించేవారు చాలామంది ఉన్నారు ప్రపంచంలో, యావత్ ప్రపంచంలో. మనిషినే భగవంతుడిగా కొలిచేవారు కూడా ఉన్నారు. మరి ఈ ప్రక్రియ నాటి కాలంలో, అంటే బైబిల్ ప్రకారంగా చూస్తే సర్వాధికారైన తండ్రి కూడా ఒక మనిషిని భగవంతుడిగా చేశాడు. అక్కడ ఎందుకు చేశాడు అన్నది మనం కొంచెం వాక్యం వివరణ చేసుకుందాం. నేటి వాక్యాంశం మరలా చెప్తున్నాను. మనిషిని దేవుడు చేసిన పరమ తండ్రి. హల్లెలూయా. ఎందుకు చేశాడు అంటే ఒక విశిష్టమైన కార్యము భూమి మీద మనుషుల చేత చేయించడానికి, ఆయనే సజీవుడని, ఆయనే నిత్యుడని తండ్రిని, ఆయన నిరంతరం ఉన్నవాడని ప్రపంచానికి చాటి చెప్పడానికి, ఆయన మహర్షి కార్యములను భూమి మీద మనుషుల చేత చేయించడానికి మనిషికి ఇచ్చిన అధికారం అది. అంతే, మనిషికి ఇచ్చిన అధికారం అండి. మనం కూడా ఈరోజు అధికారం ఇస్తున్నాం ఒక మనిషికి. మనిషికి అధికారం ఇస్తున్నాడు. రాజకీయంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అధికారం ఇచ్చింది ఎవరు? ప్రజలే. ప్రజలు ఇస్తేనే వారు ఆ పదవిలో ఉండగలరు. మళ్ళీ ప్రజలు వద్దంటేనే ఆ పదవి నుంచి బయటకు వచ్చేస్తారు. కానీ ఇక్కడ ఆయనే సర్వ సృష్టి అయిన తండ్రి అయి ఉండి, దేవుడిగా ఉండి సామాన్యమైన మనిషిని దేవుడిగా చేశాడు ఆయనే. ఈ మహర్షి కార్యం ఏమిటో ఈరోజు వాక్యంలో చూసుకుందాం. అది ఆ కాలము ఇశ్రాయేలు ప్రజలను కష్టపెడుతున్న కాలము. ఇశ్రాయేలు మీద వారు బలవంతంగా కార్యాలు చేయించే కాలం అది. ఇశ్రాయేలు యొక్క ఇష్టాన్ని కాదని వారి ఇష్టాన్ని ప్రకారంగా జీవనాన్ని గడపమని చెప్పే కాలము. ఒక రకంగా చూస్తే చెడ్డ కాలము, చీకటి కాలము. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకు. మరి ఇది వెలుగు కాలం ఎవరికి? ఐగుప్తు దేశంలో వాళ్ళందరికీ కూడా. మరి అలాంటి సమయంలో తండ్రి వారి యొక్క బాధలను చూశాడు, కష్టాలను చూశాడు, వ్యాధులను చూశాడు, కన్నీళ్ళను చూశాడు. సమస్యను చూసి కూడా ఆయన ఏం చేశాడంటే ఊరుకోలేదండి. ఒక సమయం చూసుకున్నాడు. ఆ సమయంలో తనకు కావలసిన ఒక వ్యక్తిని పిలుచుకున్నాడు. ఆ వ్యక్తి ద్వారా ఆయన మహర్షి కార్యాలు చేయడానికి ఉద్దేశం కలిగించాడు. హల్లెలూయా. ఆ వ్యక్తే తాను ఎంచుకున్న సేవకుడైనటువంటి మోషే గారు. హల్లెలూయా. ఆ మోషే గారిని ఎంత చక్కగా వాడుకున్నాడంటే తండ్రి, ఎంత చక్కగా ఆయనను నియమించుకున్నాడంటే అది మాటలు వర్ణించలేము.
చూద్దాం ఆ వాక్యం ఏమిటో, ఎందుకు చేశాడు. నిర్గమాకాండం 7వ అధ్యాయంలో నిర్గమాకాండం 7వ అధ్యాయంలో మొదటి నుంచి 3 వచనాలు, 1 నుంచి 3 వచనాలు చూసుకుంటే అక్కడ అంతకుముందు 3-4 అధ్యాయాలు చూసుకుంటే, అయ్యా నేను ఇశ్రాయేలు ప్రజల దగ్గర వెళ్ళలేను, నాకు మాట తీరు రాదు, నేను నత్తివాడిని, నాలుక మందం కలిగిన వాడిని కనుక నేను వెళ్ళలేను అంటే అప్పుడు అంటాడు మోషే, నీకు తోడుగా నీ అన్న అయిన అహరోను నీకు తోడుగా పంపిస్తాను, నీకు బదులు ఆయన మాట్లాడతాడని చెప్పాడు. కానీ ఇక్కడేం చేశాడంటే 7వ అధ్యాయానికి వచ్చేటప్పటికి వారి యొక్క పొజిషన్ మార్చేశాడని దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా అంతే పిలిచాము. మనం దేవుడికి ఇష్టంగా జీవించగలిగితే, దేవుని యొక్క మార్గంలో సరిగ్గా మనం నడవగలిగితే మన పొజిషన్ను కూడా ఆయన మార్చేస్తాడు, మన స్థితిగతులను కూడా ఆయన మారుస్తాడు, మనకున్న బలహీనతల నుంచి కూడా ఆయన లేవనెత్తుతాడు. లేవనెత్తలేని తండ్రి కాదు ఆయన. మోషే ఊహించలేని అద్భుతమైన బహుమానాన్ని ఇచ్చాడు అన్నది దేవుడు. అహరోను ఊహించలేని అద్భుతమైన బహుమానం ఇచ్చాడని దేవుడు. ఏంటా బహుమానాలు చూద్దాం. మొదటి వచనం నుంచి చూసుకుంటే ఆయన అంటాడు, మోషేతో తండ్రి ఇలా మాట్లాడాడంట, మోషే, ఈ రోజు నుంచి నీవు సేవకుడు కాదు. అయ్యమ్మ నేను ఎవరిని, నన్ను ఎందుకు నువ్వు పిలుచుకున్నావు, నన్ను ఎందుకు పంపించావు అక్కడికి అని అడిగితే అంటాడు, ఈ రోజు నుంచి నీ యొక్క పదవిని నేను హెచ్చిస్తున్నాను అన్నాడు. ఏంటా పదవి అంటే, ఈ రోజు ఇది మొదలుకొని నీవు ఫరోకు దేవుడుగా ఉంటావు అన్నాడు. హల్లెలూయా. అంత చక్కటి అదృష్టం ఉంది. ఒక మనిషి ఏంటి దైవంగా మారడం ఏంటి, ఈరోజు లోపల మనం కూడా చూస్తున్నామండి కదా. మనిషిని దేవుడిగా కొలుస్తున్నారు, ఆరాధిస్తున్నారు, వారి ఫోటోలు ఇంట్లో పెట్టుకొని పూజిస్తున్నారు, వారు ఏం చెప్తే అదే చేస్తున్నారు. మరి ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? అంతకు ముందే మోషే గారి ద్వారా మనకు తెలియజేస్తున్న విషయాలు. కానీ ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి భక్తి వాళ్ళది. ఎవరిని మనం కించపరచడానికి మనకు అధికారం లేదు. కానీ ఇక్కడ మోషే గారి యొక్క జీవితాన్ని మార్చేశాడు ఆయన. ఊహించాలని అద్భుతమైన కార్యం మోషే జీవితంలో చేశాడు. ఏంటో చేశాడు అంటాడు, మోషే ఈ రోజు నుంచి నువ్వు సేవకుడు కాదు, సేవకుల్లోంచి నేను తొలగించి ఫరోకు దేవుడుగా నిన్ను నియమిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఎంత చక్కటి అదృష్టం ఉండదు నిజంగా. ఒకవేళ ఇదే వారం ఈరోజు మనకి ఎవరికైనా ఇస్తే మన భూమి మీద నిలబడతామా, నిలబడగలమా? దేవుడి సేవ చేస్తున్నా, దేవుడి మాట పలుకుతున్నా, దేవుడి యొక్క పాట పాడుతున్నా, దేవుడి యొక్క పరిచయం చేసిన మనకే ఇంత గర్వం ఉంటే, సాక్షాత్తు ఆయనే సృష్టికర్త ఉండి, ఆయన్నే పూజించదగిన వాడుగా ఉండి ఆ పదవిని ఈయనకి ఇచ్చాడు. అంత విచిత్రం ఉండదు. ఆ పదవిని ఏం చేశాడు మోషే? మోషే ఈ రోజు నుంచి నువ్వు సామాన్యమైన మానవుడు కాదు సుమి, ఫరోకి, ప్రపంచానికి కాదండి, ఫరోకి సామాన్యమైన మానవుడు కాదు. ఈ రోజు నుంచి నీవే ఫరోకు దేవుడిగా ఉంటావు, నీ మాట వేదంగా చేస్తాను అని ఆయనకు ఒక మంచి ఆశీర్వాదం ఇచ్చాడని దేవుడు. అంత మాత్రమే కాదు తెలుసాను, తన అన్నైన అహరోనుకి ఇచ్చిన బహుమానం ఏంటంటే, ఈ రోజు నుంచి నీ అన్నైన అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు. దేవుడికి ప్రవక్తగా ఏలే ఉన్నాడు, యెషయా ఉన్నాడు, ఇర్మియా ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు కదండి. వీళ్ళంతా ప్రవక్తలు, సేవకులు కాదు. ఇలాగ కొంతమంది ఉన్నారు ప్రవక్తగా. ఏవేలు ఉన్నాడు, చాలామంది ఉన్నారు. మరి ఇక్కడ అంతకుముందే అహరోన్ని ప్రవక్తగా చేశాడు. ఎవరికి చేశాడు? తన తమ్ముడైన మోషేకి. ఇంత చక్కటి బహుమానం ఇచ్చాడండి ఆ రోజు. చూసానమ్మా, ఇదే బహుమానం ఈరోజు నీకు కానీ నాకు కానీ ప్రపంచంలో ఎవరికైనా క్రైస్తవుడికి ఇస్తే ఇంకా వారు భూమి మీద నిలబడండి.
ఒక్క రకంగా ఉండదు వాళ్ళ రేంజ్, ఒక రకంగా ఉండదు. అందుకని ఏమన్నా అంటే ప్రపంచానికి కాదు నాయన, నువ్వు కేవలము ఫరోకు మాత్రమే నిన్ను దేవుడిగా నేను ఏర్పాటు చేస్తున్నాను. అలాగే నీ అన్న సేవకులు కాదు, ప్రవక్తగా నేను ఏర్పాటు చేస్తున్నాను. పదవులు పెంచాడు ఆయన, వాళ్ళకున్న డిగ్రీలు పెంచాడు అక్కడ. అంతవరకు తోటి సేవకుడిగా అభిషేకించిన అహరోన్ని ఇప్పుడు ప్రవక్తగా అభిషేకించాడు ఆయన. ఎవరికి? తన తమ్ముడైన మోషేకి. నువ్వేదైతే చెబుతున్నావో అది ఆయన పలుకుతాడు. తండ్రి ఏమన్నానండి, మోషే నేను ఏదైతే అంటున్నానో అది నా మాటగా నీ మాటగా చెప్పు ఇశ్రాయేలు ప్రజలకు, ఫరోకి అని ఆ రోజు చెప్తున్నా తండ్రి. ఇక్కడ నీ అన్నయ్య అహరోను ఏది చెప్తాడు, నువ్వేది చెప్తావో అది నీ అన్నయ్య అహరోను ఆ ప్రజల దగ్గర అంటే ఫరో దగ్గర పలుకుతాడు, నీకు ప్రవక్తగా ఉంటాడు అన్నాడు. అంటే ఏంటి? తమ్ముడి కింద అన్నయ్యని పెట్టాడు. అది తమ్ముడి కింద తమ్ముడి చేతిలో అన్నయ్యని పెట్టాడు, తమ్ముడిని ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఇంత చక్కటి బహుమానం ఇచ్చిన తండ్రిని ఈరోజు ఎందుకని మనం సరిగ్గా నిర్లక్ష్యంగా ఉంటున్నాం? ఎందుకండి మనం కావాలని బాధలు తెచ్చుకుంటున్నాం? ప్రసంగం ఆయన తలంచుకుంటే ఆయన ఒక మాట అంటాడు, నన్ను నమ్మిన వారిని నా నామాన్ని హెచ్చిస్తున్న వారిని, నా నామాన్ని అవమానపరచకుండా గౌరవించేవారిని, నా నామంలో మంచి క్రియలు చేసేవారిని, నా నామాన్ని ధరించుకున్న మీరు ఈ లోపల న్యాయంగా జీవించినప్పుడు, నీతిగా జీవించినప్పుడు మీ అందరిని కూడా కలిపి తోకగా ఉంచుతాను అని అన్నాడా? లేదు. అంటే ఇటు మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి కిందే ఉంచుతానని అనలేదు, తలగా ఉంచుతాను అన్నాడు. హల్లెలూయా. ఆయన మీద ఆనుకున్న ప్రతి మనిషికి కూడా ఆయన ఏం చేస్తాడు? తలగానే ఉంచుతాడు తప్ప తోకగా చేయడు. అంటే చివరివాడిగా చేయడు, మొదటివాడిగా చేస్తాడు. తల అంటే ఏంటని అర్థం? మానవ శరీరానికి ప్రధానమైనది ఏంటి? ఈ యొక్క శిరస్సు. ఇదే కదా మొదటిది. ఆ శిరస్సు కింద అన్నీ ఉంటాయి కదా, ఈ తల కింద కదా అన్నీ ఉంటాయి. అంతేగాని అన్నీ ఉండి మన తల కింద ఉంటుందా? ఉండదు. అలాగే మొదటి వాడిగా చేస్తానన్నాడు. ఆయన మీద ఆనుకొని ఆయన పని చేసి నీతిగా, న్యాయంగా, ధర్మంగా ఈ భూమి మీద జీవించినప్పుడు, ముఖ్యంగా ఆయన కట్టడాలను విని, ఆయన నిబంధనలను విని వాటి ప్రకారంగా జీవించేవారిని తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచనన్నాడు. ఇక్కడ అన్నయ్యకి తమ్ముడికి, అలాగే తమ్ముడికి అన్నయ్యకి కూడా అదే వరాన్ని ఇచ్చాడని దేవుడు. హల్లెలూయా. ఇంత చక్కటి వరం ఒక మానవుడు పొందుకోవడం ఎంత విచిత్రం అండి, ఎంత గర్వించదగిందండి. కానీ మోషే ఎప్పుడు కూడా గర్వించలేదు. చూశాను, మోషే ఎప్పుడు కూడా గర్వించలేదు. ఒక రకంగా చూస్తే కొన్ని సందర్భాల్లో అహరోను దారి తప్పడేమో కానీ మోషే దారి తప్పలేదు. ఎందుకంటే మోషే కొండ మీదకి వెళ్ళాడు తండ్రితో మాట్లాడడానికి. ఆయన పిలవగా ఆ 10 ఆజ్ఞలు ఇవ్వడానికి పిలిచినప్పుడు కింద ఉన్న ప్రజలు మోషేపై సులుక్కున్నారు, గొడుక్కున్నారు. అప్పుడు అహరోను అంటారు, ఇదిగో మమ్మల్ని ఏళ్ళని పంపించిన మోషే ఎక్కడున్నాడో ఏమైపోయాడో మాకు తెలియదు, కనుక నువ్వు ఒక పని చేయి, ఒకవేళ మా మాట నువ్వు వినకపోతే మేము ఏదైనా చేస్తామని అనేటప్పుడు అప్పుడున్న ఒక్కడైపోడు, వీరు లక్షల కొద్ది ఉన్నారు జనం. అప్పుడు ఏం చేస్తారు? నేనేం చేయలేని అడిగాడు. ఒక పని చేయి, మా కోసం ఒక బొమ్మను తయారు చేయి, మేము చెప్తాం, ఆ బొమ్మకు మేము పూజిస్తాం అంటే ఆయన ఇచ్చినట్టు అహరోను ఎదిరించలే వాళ్ళని. సరే మీ దగ్గర ఉన్న బంగారంతో తెచ్చుకున్న ఆయనలాగా మీకు నాకు గొడవ ఎందుకు, అది ఏదో తండ్రి చూసుకుంటాడు అని ఆ బొమ్మను చేసి వారికి ఇచ్చి వాళ్ళతో కలిసిపోయాడు అహరోను కూడా. తప్పను మరి. కానీ మోషే అలా కలిసిపోలేదండి. అందుకే అహరోన్ని మోషేని ఆయన అంతగా ప్రేమించిన. అందుకే మోషేని అన్నాడు, బల నమ్మకమైన సేవకుడా, నేనున్న ఈ యొక్క ప్రపంచంలో ఈ ఇళ్ళనే ఈ ప్రపంచంలో నా ఇల్లంతటి ప్రపంచం అంతట్లో కూడా విశ్వాసం కలిగిన, నమ్మకం కలిగిన సేవకుడు నీవే అని
మోషేకి ఆయన ఒక మంచి బిరుదు ఇచ్చాడండి. తర్వాత ఆయన ఏం చేశాడు, నీవే ఫరోకు దేవుడిగా ఉంటావు కనుక నా ఇశ్రాయేలు ప్రజలను పూజించడానికి, ప్రార్థించడానికి, బలి అర్పించడానికి, ఇశ్రాయేలును విడుదల చేయడానికి నీవే కారణభూతులు కావాలి. నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు. ఈ వరాన్ని మీకు ఇస్తున్నాను. మీరు ధైర్యంగా వెళ్ళి ఫరోతో యుద్ధం చేయండి, ఫరోతో మాట్లాడండి అన్నప్పుడు వాళ్ళు వెళ్ళారు. చివరికి కొన్ని ఆటంకాలు, కొన్ని అవమానాలు వాళ్ళు జరిగినా అవన్నీ కూడా పక్కన పెట్టి తండ్రి చెప్పింది వాళ్ళు చేశారు. చివరికి వాళ్ళు ఏం చేశారు, జయాన్ని పొందుకున్నారు. హల్లెలూయా. ఈరోజు మనకి అలాంటి జయాన్ని ఇస్తున్నారండి. కానీ మనం నిలబడాలి, మనం వినాలి. నీ హృదయాన్ని, నీ యొక్క మనసును, నీ యొక్క ఆత్మను తండ్రితో సమానంగా చేసుకోవాలి. అప్పుడే ఇవన్నీ కూడా మనకు వర్తిస్తాయి. ఒక మనిషిని దేవుడు చేశాడంటే అంత గొప్పదనం ఉంది. అలాగే దావీదు గారి కోసం కూడా ఆయన ఒక చక్కటి సాక్ష్యం చెప్తాడు. నా హృదయానుసారుడైన, నా సంకల్పాల ఉద్దేశం చేయగలిగిన కుమారుడు దావీదు అంటాడు. ఒక మనిషి కోసము దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఒక మనిషిని దేవుడిగా మార్చాడు. ఇలాంటి అదృష్టము ఎంతమందికి ఉంటుందండి ఇప్పుడు సంఘం? మరి ఈరోజు మనకెందుకు లేదు? ఈ దినాలు మనం ఎందుకు పొందుకోలేకపోతుంటే ఆ మార్గంలో మనం నడవలేమండి, మనం ఉండలేము. అంత దీక్షగా మనం ఉండగలమా? ఉండలేకపోతున్నాం కనుక ఒకసారి జయము, ఒకసారి అపజయము, ఒకసారి వెలుగు, ఒకసారి చీకటి, ఒకసారి లాభము, ఒకసారి నష్టము, ఒకసారి ఆరోగ్యము, ఒకసారి అనారోగ్యము. ఇవన్నీ కూడా మనకు అందుకే కలుగుతున్నాయి తెలుసండి. అందుకే కలుగుతున్నాయి. ఇంత గొప్ప కార్యం చేయించి, ఇంత చక్కటి బహుమానం ఇచ్చి, ఇంత చక్కగా నిలబెట్టిన తండ్రికి నాటి ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసంగా జీవించలేకపోయారు. కానీ వారిని నిలబెట్టిన వీరు మాత్రం తండ్రికి నమ్మకంగా ఉన్నారు. కనుకనే వారి కోసం ఈ గ్రంథంలో ఆయన రాయబడిన మాటలు మనం చూసుకుంటున్నాం. ఏ తరంలోనైనా సరే తండ్రి ఒకే మాట చెప్పాడు, ఒకేలాగా నడిపిస్తున్నాడు, ఒకే రీతిని చూపిస్తున్నాడు, ఒకే యొక్క మనస్తత్వం కలిగి ఉండమంటున్నాడు. ఇది మనం ఉండలేకపోతున్నాం. కనుకనే కొన్ని సందర్భాల్లో జయాలు ఒకటైతే, జయాలు కొద్దిగా అయితే అపజయాలు ఎక్కువ. అపజయాలను మనం ఎదుర్కొంటున్నాం తెల్లవాళ్ళేసి. జయాలు కొద్దిగానే ఉంటాయి, జయం పొందుకునే కార్యాలు కొద్దిగా, అపజయాలు ఎక్కువగా ఉంటున్నాయి ప్రతి మనిషి కూడా, ముఖ్యంగా క్రైస్తవులు. ఇలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాం కనుకనే ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆయన మాట వింటే మనం దేవుడు కాలేము. కానీ అంత అదృష్టం మనకి ఉందో లేదో మనకు తెలియదు. కానీ ఒక మంచి దాసురాలుగా ఈ భూమి మీద మనం జీవించగలుగుతామని తెలియజేస్తాడు. ప్రార్థించుకుందాం. కనికర సంపన్నుడా నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. చెప్పిన నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ నీ మాటలు ప్రకటించగా ఎంతమంది ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కృపా వాక్యాలతో నింపి నడిపిస్తామని అయ్యా తండ్రి. ప్రతి మనిషి కూడా తండ్రి నాన్న మనసు తెరచి అయ్యా నీ మాటలను దాచుకొని అయినా నాయన నీ చిత్తమైతే వారికి శుద్ధ మనసు కలిగించి నీ పనిలో పాలు పంచుకునే భాగ్యం కలుగు చేసి నీ నుంచి ఆశీర్వాదం పొందుకునే కృపను అనుగ్రహిస్తామని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థనలు అడుగుతున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా వందనాలు. తండ్రి మేము దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా, ఆమేన్.